అందరికి నమస్తే. అప్పులు, ఆస్తులు, తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడుతున్న ఇంట్రెస్టులు, చేసిన లోన్లు, అంతకుముందు గవర్నమెంట్ చేసిన అప్పులు, వీటన్నిటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక హ్యాండ్‌బుక్ రిలీజ్ చేసింది. దానిలో చాలా వివరాలు ఉన్నాయి. దానిలో ఎవరికి అనుకూలం ఉన్నాయి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది వాళ్ళకి అనుకూలం ఉన్నది వాళ్ళు రాసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి అనుకూలం ఉన్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌లో ఏముంది అనే విషయం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆర్బీఐ బుక్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవి. ఆర్బీఐ యాక్చువల్‌గా మనకు సర్ప్లస్ స్టేట్ మనం చాలాసార్లు విన్న మాట సర్ప్లస్ స్టేట్ అప్పులపాలైంది. నిజంగా సర్ప్లస్ స్టేట్ ఉందా? ఆర్బీఐ ఏం చెప్పింది? ఆర్బీఐ చెప్పిన లెక్క ఏంటంటే ఆర్బీఐ చెప్పిన లెక్క 2014-15 టైంలో 72,650 అంటే మన రాష్ట్రం విభజన జరిగిపోయినాక మనకు 46-54% డివిజన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అప్పు 72,658 కోట్లు. ఇది సర్ప్లస్ కాదు, అప్పు మిగిలింది మనకు. అంటే మనం అప్పుతో స్టార్ట్ అయింది, మన తెలంగాణ అప్పుతో స్టార్ట్ అయింది. ఎట్లుంటుందంటే ఈ ఆస్తుల అప్పుల లెక్క ఎట్లుంటుందంటే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు. అప్పటిదాకా ఒకటే కుండల అన్నం ఉంటుంది, ఒకటే కుండల కూర ఉంటుంది, తర్వాత ఒకటే పెంకు ఉంటుంది, దీనిలోకి చెంచా, దానిలోకి ఒక చెంచా, ఓ సలాకి రొట్టెలు దీనికే, ఇంతే ఉంటుంది. విభజన జరిగినప్పుడు ఏమైందంటే అన్నం కుండ ఒకరికి ఇస్తారు, కూర కుండ ఒక ఆయనకి ఇస్తాడు, తర్వాత ఇంకొకటి ఏదైనా ఇంకొకరికి ఇచ్చి ఆ సలాకి అది తీసి ఇంకొకరికి ఇస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈయన ఇద్దరు అన్నదమ్ములు అంటే తెలంగాణ ఏపీ. ఏమవుతుంది, ఈయనకు అన్నం వచ్చింది, కూరకుండ కొనాలి కదా, ఈయన కూరకుండ వచ్చింది, అన్నంకుండ కొనాలి కదా, ఈయనకు సిలిండర్ వచ్చింది, ఆయనకు పొయ్యి వచ్చింది, పొయ్యి ఆయన సిలిండర్ కొనాలి, సిలిండర్ అయినా పొయ్యి కొనాలి. అంటే మనం విభజన జరిగిన తర్వాత మనం ఖచ్చితంగా అన్నీ, ఇంకోటి ఏంటంటే విభజన జరిగిన తర్వాత మనం అప్పటికే చతికిలబడి ఉన్నాం. తెలంగాణ మనం నష్టపోయిన, తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? మనం ఏమైనా ఊరేగుదామనా? కాదు కదా. మన తెలంగాణ, మన దగ్గర నుంచి వస్తున్న ఇన్కమ్ అంతా కూడా ఏపీకి తీసుకుపోతున్నారు. మన తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మన దగ్గర ప్రాజెక్టులు కడతలేరు, నీళ్ళు వస్తలేవు, మన నిధులు అడ్డుపోతున్నాయి, ఉద్యోగాల విషయంలో కూడా అన్ని అటువైపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అని తెలంగాణ తీసుకుంది. మెయిన్ అవే, ఎవరు అవునన్నా కాదన్నా నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేది మనకు ఫైనల్ స్టేజ్లో మనం ఆత్మగౌరవం ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మన వాళ్ళు ఇంటర్వ్యూకి పోతారు, ఎక్కడో ఒక కంపెనీకి ఉద్యోగానికి పోతే మన లాంగ్వేజ్ని బట్టి గుర్తుపట్టి నువ్వు తెలంగాణ జరుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదంతా చూసినాం. అప్పుడు లాంగ్వేజ్ని బట్టే గుర్తుపట్టేవాళ్ళు. మనం ఎంత కొట్లాడినా మనం ఆ లాంగ్వేజ్ మనం అంత ఈజీగా అలవాటు కాదు, మనది ఇట్లే ఉంటుంది. కాబట్టి అప్పుడు గుర్తుపట్టి ఇంటర్వ్యూకి పోతే చాలు, నీ మాటలను బట్టి నీ ముఖం చూసి కాదు, నీవు ఒకసారి నీతోన మాట్లాడితే ఒక 3 సెకండ్లలో నువ్వు తెలంగాణ ఉన్నవా, నువ్వు ఆంధ్రాకి సంబంధించిన ఆయన డిసైడ్ చేసి నేను ఏదో ఒక కుర్ర పెట్టి బయటకు ప్రైవేట్ ఉద్యోగాలు నేను చెప్పేది, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. అప్పుడు మనం ఆత్మగౌరవం, అరే మన తెలంగాణలో, మన హైదరాబాదులో మన భాష ఇది మనల్ని పంపించేస్తారని. అప్పట్లో ఇంకా చాలానే వాళ్ళు ఏందిరాబాయి అంటే ఏమిరాబాయి అట్లా మాట్లాడుతున్నావు అంటున్నారు. అప్పుడు ఏరా అనాలి, చెప్తున్నా నేను. ఎందుకంటే మనకు చాలామంది ఫ్రెండ్స్ అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీకి సంబంధించిన వాళ్ళు జర్నలిస్ట్ ఇక్కడ పనిచేసినారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ అప్పుడు మన భాష మీద కొంచెం డామినేషన్ చేసేవాళ్ళు. అందుకని ఆత్మగౌరవం కూడా దీనిలో చేరింది. ఎనీవే, ఇక కుండల చాటలు పంచుకున్న తర్వాత కుండ వచ్చి చాట రాకపోతే చాట కొనుక్కోవాలి, చాట వచ్చినాయని కుండ కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనకి ఇల్లు అన్నదమ్ముల పంచాయతీ లాగానే ఉంటుంది ఇది కూడా. అట్లయింది. అప్పుడు ఏమైందంటే మనకు 72,650 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. అప్పుతో స్టార్ట్ అయిన మన బతుకు అప్పుతో స్టార్ట్ అయింది తెలంగాణ. తర్వాత ఇంకా అప్పుతో ఉన్నది, ఇంకా అప్పు చేయకుండా ఏం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది చెప్తారు, 29,288 కోట్లు 2014లో గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్ 2014 లాస్ట్ మనం తీసుకుంటే 2023-24 వరకు 1,31,000, ఇప్పుడు 1,51,000. ఎన్నింతలైంది? 30,000 ఎక్కడ, 1,30,000 ఎక్కడ? మన గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఇది. గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా పెరుగుతుంది? మనం కట్టే ట్యాక్సులు, మన బతుకు తెరువు, మన కాస్ట్ ఆఫ్ లివింగు, మన వ్యవసాయము అన్నీ బాగున్నప్పుడే పెరుగుతుంది, అంతే కదా. మన ఎట్లా పెరుగుతుంది మన ఇన్కమ్ అంటే అంటారు చూసినరా, వాడు కోటీశ్వరుడు ఉంటాడు, ఆయన అప్పులు అట్లే ఉంటాయి. ఏంటంటే అప్పులు చేసి బిజినెస్ చేసిండు, అప్పులు చేసి రియల్ ఎస్టేట్ చేసిండు, అప్పు చేసి ఇంకేదో కొన్నాడు, దాని కాస్ట్ పెరిగింది, ఆయన కోటీశ్వరుడు అయ్యిండు, మళ్ళీ అప్పు చేస్తాడు.
ఈ కోటీశ్వర్లకు అందరికి కోట్ల అప్పులు ఉంటాయి. వేల కోట్లు ఉన్న ఆయన దగ్గర 100 కోట్ల అప్పు ఉంటుంది. 100 కోట్లు ఉన్న దగ్గర ఇంకా అప్పులు ఉంటాయి. కోటీశ్వరుడి దగ్గర లక్షల్లో అప్పులు ఉంటాయి. ఇది కామన్. అప్పు చేస్తేనే ఎదుగేది అనేది ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అప్పు చేయకుండా నాకు ఈ నెల 20,000 వచ్చినాయి, నేను మా ఇంట్లోకి 12,000 ఖర్చు అయినాయి, మా పిల్ల స్కూల్ ఫీజుకు 3,000 కట్టినాం, లేకపోతే ఇంకేదో కట్టినాం, ఇంకా 2,000 మిగిలినాయి, ఈ 2,000 దాచిపెట్టుకుంటా, ఆ 2,000 దాచిపెడతావు, మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ నెల 3,000 దాచిపెడతావు, 5,000 అవుతుంది, మళ్ళీ నెల 2,000 దాచిపెడతావు, 7,000 అవుతుంది. ఒకసారి జ్వరం వస్తే 7,000 పట్ ఎగిరిపోతాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి అప్పు. అందుకే ఏం చేయాలంటే ఇవి సేవింగ్, దీంతో ఏదో ఒకటి చేయాలి. ఈ 2,000 రూపాయలు ఏదో చిట్టేసుడో, ఈ 2,000 రూపాయలతో ఇంకా ఇంట్రెస్ట్ ఇచ్చుడో, ఈ 2,000 రూపాయలు విరిగేది ఉంటే చిన్నదో పెద్దదో కొనుక్కోవడో, ఏదో ఒక బిజినెస్. ఇది కూడా ఇక్కడ కూడా ఆ బిజినెస్ జరిగింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు ఊర్లకు పోవడం, ఊర్ల డబ్బులు ఫ్లోటింగ్ పెరగడం, రియల్ ఎస్టేట్ పెరగడం, జనాలకు ఇన్కమ్ పెరిగింది. జనాలకు ఇన్కమ్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన తర్వాత ఏం పని లేకపోతే ఊర్లో బర్రెలు కాసి వ్యవసాయం చేసేవాళ్ళం. రియల్ ఎస్టేట్ ఒకటి తగిలింది. రియల్ ఎస్టేట్ పెరిగితే రియల్ ఎస్టేట్లో పోయి పడతాం. యానో 2 నెలలకు ఒక ప్లాట్ అమ్ముకున్నా చాలు, 1 లక్ష రూపాయలు వస్తాయి. 2 నెలలకు ఒక ప్లాట్ అమ్ముకున్నా 1 లక్ష రూపాయలు వస్తే 50,000 పడ్డాడు నెలకు. అట్లా ఆ ఫీల్డ్లో ఉంటే ఎన్నో దాన్ని ప్లాట్ కొంటావు నువ్వే. అట్లా మొత్తానికి ఇన్కమ్ పెరిగింది. 29,280 కోట్ల రూపాయలది 1,30,000 కోట్ల పోయింది. ఇంత పెరిగినా కూడా మీరు అప్పు చేసిర్రు అనేది వీళ్ళ వాదన, కాంగ్రెస్ వాళ్ళ వాదన, ఇప్పుడున్న గవర్నమెంట్ వాదన. మీరు ఇన్కమ్ పెరిగినా కూడా అప్పు చేసిర్రు అని. ఇన్కమ్ పెరగనికినే అప్పు అయింది. అది ఇంపార్టెంట్. ఇన్కమ్ పెరగాలి, అందరు ఇన్కమ్ పెరగనికినే అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు చేసి వీళ్ళు ఏం చేసిర్రు, కాళేశ్వరం వీళ్ళు అప్పులు చేసి ఎక్కువ ఖర్చు పెట్టింది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, మిషన్ భగీరథకు. ఆర్బీఐ గైడ్లైన్, ఆర్బీఐ మీకు ఆన్లైన్లో ఉంటుంది చూడండి, ఆర్బీఐ వెబ్సైట్లో దొరుకుతుంది హ్యాండ్బుక్, దానిలో ఉన్నాయి ఇవన్నీ. మీరు అప్పు చేసినందుకు, ఆ అప్పులు జనాలకు రీచ్ అయినందుకు, ఆ అప్పులు చేసినందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు, మిషన్ భగీరథ ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇక్కడ చూసాం కదా, 83,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు దాదాపు 32,000 కోట్లు ఖర్చు పెట్టినారు. 30,000 కోట్లు మిషన్ భగీరథ ఖర్చు పెట్టినారు. తర్వాత ప్రభుత్వ స్కీమ్స్, ఎన్ని స్కీమ్స్ వీళ్ళు అమలు చేసిన ప్రతి స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే పెన్షన్స్ పెంచారు, ఇంకా రకరకాల స్కీమ్స్కు కూడా గవర్నమెంట్ డబ్బులు. ఇన్కమ్ లేదు, మనకు ఇన్కమ్ అంతా పెరగలేదు. ఇన్కమ్ ఇప్పుడు రాను 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 అంతా జనాలను తయారు చేసుకుంటూ వస్తే ఇన్కమ్ పెరిగింది. ఇక ఇప్పుడేమైంది, 10 ఏళ్లలో మొత్తం డబ్బులు గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు 7,08,000 కోట్లు ఇట్లా ఈ రూపంలో 30,000 కన్నా స్టార్ట్ అయ్యి 1,31,000 కోట్ల వరకు వచ్చింది. తలసరి ఆదాయం కూడా పెరిగింది చూడండి. 1,03,889 రూపాయలు మనకు తెలంగాణ వచ్చినప్పుడున్న తలసరి ఆదాయం. అంటే నేను 1,00,000 సంపాదిస్తున్నా, నువ్వో 1,00,000 సంపాదిస్తున్నావు, ఆయన 1,00,000 సంపాదిస్తుండు, ఇట్లా ఒక ఆయన 3 లక్షలు సంపాదిస్తే అది ముగ్గురికి డివైడ్ అయిపోతుంది. ఒక ఆయన 10,000 సంపాదిస్తుండొచ్చు, కానీ ముగ్గురులో యావరేజ్గా తీస్తారు. ఇప్పుడు ఏమైంది, 3,56,564 రూపాయలు ఉంది ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన లెక్క ప్రకారం. ఆల్మోస్ట్ 4.5%, 400%, 350% చేసుకో. 1,03,000 ఉంది కదా, 350% పెరిగింది. తలసరి ఆదాయం కూడా పెరిగింది. దానిలో సంపాదించేవాడు సంపాదిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఏం పని లేనివాడు ఇప్పుడు 10,000 సంపాదిస్తున్నాడు. అంతకుముందు 10,000 సంపాదిస్తే ఆయన 30,000 సంపాదిస్తున్నాడు. అంతకుముందు 30,000 సంపాదిస్తే ఆయన 1,00,000 సంపాదిస్తున్నాడు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆయన 3,00,000 సంపాదిస్తున్నాడు. ఇట్లా అందరు యావరేజ్గా తీస్తే తలసరి ఆదాయం 3,56,504. ఈరోజే అనుకుంటా కౌన్సిల్లో ఆయన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ గారు మాట్లాడినారు. తలసరి ఆదాయం 3,56,000 ఉంది, రేషన్ కార్డులు మాత్రం 90,000 రేషన్ కార్డులు ఎట్లా ఉంటాయి, ఇంకా పేదలు ఏడున్నారు? ఇంత తలసరి ఆదాయం ఉన్నప్పుడు పేదలు ఉన్నారు. రేషన్ కార్డులకు పేదరికానికి సంబంధం ఉంది, పేదరికానికి తలసరి ఆదాయానికి సంబంధం లేదు. ఒక ఆయన నెలకి 20 లక్షలు సంపాదిస్తాడు. 20 లక్షల్లో ఆయన 3 లక్షలు పోతే మిగతా పైసలు ఉన్నాయి కదా, 15.5 లక్షలు, 16.5 లక్షలు ఆయన ఇన్కంలా. ఆ 16.5 లక్షలు ఆయనకు 3.5, అంటే ఒక ఆయన తక్కువ సంపాదిస్తాడు, ఒక ఆయన ఎక్కువ సంపాదిస్తాడు. యావరేజ్గా తీసినప్పుడు ఇది మొత్తానికి తెలంగాణ సంపద, యావరేజ్గా తెలంగాణ సంపద పెరిగింది అనేది లెక్క. ఒక ఇంట్లో ఒక ఆయన 20,000 సంపాదిస్తాడు, వాళ్ళ ఇంట్లో 4 ఉంటారు. తలసరి ఆదాయం ఎంత అంటే మనిషికి 5,000 వస్తుంది, ఒక్క ఆయన సంపాదించేది. కానీ ఇంట్లో 4 ఉన్నారు కాబట్టి మనిషికి 5,000 సంపాదిస్తున్నట్టు లెక్క చెప్పనికి 4 ఉంటాం కాబట్టి. అట్లా ఇది కూడా మరి ఆయన 1 రూపాయి సంపాదిస్తున్నాడు, 5,000 ఆయనకు వస్తుందా అంటే ఈయన 20,000 సంపాదిస్తున్నాడు కదా. ఆ లెక్కన రేషన్ కార్డులకు తలసరి ఆదాయానికి సంబంధం లేదు. తలసరి ఆదాయం గుత్తా సుఖేందర్ దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి, ఆయన మస్తు సంపాదిస్తాడు. ఆయన 3,56,000 సంపాదిస్తుండా, ఆయన 30 లక్షలు సంపాదిస్తాడు. 30 లక్షలు సంపాదించినప్పుడు ఈ 3,56,000 ఉంది కదా, మరి మిగతా ఎటుపోయినాయంటే తలా ఇంత డబ్బులు రావు, లెక్కల్లో తేలుతుంది అనమాట. తర్వాత
ఇక వడ్డీలు అప్పులు 2023లో 22,400 రూపాయలు 23-24 వడ్డీలు ఈఎంఐలు కడితే 24-25లో 22,751 రూపాయలు కట్టాలి. 15,152 రూపాయలు ఇప్పుడు కట్టిర్రు. ఇంకా 4 months టైం ఉంది, మీద కూడా కట్టేస్తారు. ఈ ఎక్కడుంది అది అంటే ఇంకో ఇవి లెక్కలు. ఇది వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ బుక్. తెలంగాణ కాడికి వద్దాం. తెలంగాణ కాడికి వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మార్చి 2024 వరకు లెక్క వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ బుక్. మార్చి 2024 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 3,22,501. ఎక్కడి నుంచి తీసుకున్న అప్పు ఇది? 3,22,000 అప్పు ఇంటర్నల్ డెబిట్ అంటే మనం చేసిన అప్పు 3,22,501. తర్వాత సెంటర్కి వెళ్ళి 14,775 రూపాయలు తీసుకున్నాం, కోట్లు. 14,775 కోట్లు తీసుకున్నాం. తర్వాత ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళి అక్కడి నుంచి వాడిని మొత్తం 14,608 కోట్లు. రెవెన్యూ ఫండ్ 2,088. డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ 83,204. మొత్తం కలిస్తే ఎంత అవుతుంది? మొత్తం కలిస్తే 3,81,000 కోట్ల చిల్లర అప్పు అవుతుంది. 3,81,000 కోట్లు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు చెప్తున్నారు అంటే కార్పొరేషన్స్ అప్పు ఉన్నాయి కదా, అవి కూడా కలుపుతామంటారు. కార్పొరేషన్ అప్పు అంటే నేను చెప్తా. కార్పొరేషన్ అంటే ఏంటంటే నువ్వు ఇప్పుడు కార్పొరేషన్ అప్పు నడుస్తున్నాయి. కార్పొరేషన్ అప్పు ఏంది? ఆల్రెడీ మన కాళేశ్వరం కార్పొరేషన్ కింద అప్పు తీసుకున్నారు. 1,00,000 కోట్లు అప్పు తీసుకున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ కింద. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్నది కార్పొరేషన్ చెల్లిస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ తీసుకున్నది ఆ కార్పొరేషన్ చెల్లించాలి. అవి లెక్క వేయాల్సిన అవసరం లేదు అంటారు. వాళ్ళకు వచ్చిన గ్యాప్ అదొకటి గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిన గ్యాప్ కార్పొరేషన్ అప్పులే. ఇప్పుడు ఇది ఉంది, మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం అప్పు తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం కాదు, ప్రతి కారు మనకు పంట గవర్నమెంట్ కొనాలన్నప్పుడు బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలి. 40,000 కోట్లు 50,000 కోట్లు అప్పు చేయాలి. చేసినాక మనం ఈ రైతు దగ్గర మొత్తం కొనేసి రైతు దగ్గర నుంచి తీసేసుకొని మనం సెంట్రల్కి అమ్మేస్తాం. సెంట్రల్ అవన్నీ లెక్క చేసి గోనె సంచులతో సహా, దబ్బడాలతో సహా, శుద్ధులతో సహా, మొత్తం హమాలితో సహా, మొత్తం ట్రాన్స్పోర్ట్తో సహా డబ్బులు ఇస్తారు. మళ్ళీ నువ్వు 50,000 కోట్లు అప్పు తీసుకున్నందుకు బ్యాంక్ ద్వారా నీకు దగ్గర 55,000 కోట్లు 56,000 కోట్లు 60,000 కోట్లు సెంట్రల్ నుంచి వస్తుంది. నువ్వు 60,000 కోట్లు వచ్చినప్పుడు 50,000 కోట్లు మళ్ళీ తీర్చేస్తావు. ఆ కార్పొరేషన్ అయిపోయింది, క్లోజ్, అప్పు తీరిపోయింది. ఇంకా 10,000 కోట్లు నీకు లాభం, బెనిఫిట్. నీకు బెనిఫిటే అది. ఎందుకంటే వీళ్ళు రైతులకు ఇయ్యరు. వీళ్ళు రైతులకి ఏమి ఇయ్యరు. దబ్బడాలు మనయే, సుధులు కొనాలి మనవే, మీద కప్పేయి మనయే, కింద కప్పేయి మనయే, ట్రాన్స్పోర్ట్గా మనతో వసూలు చేస్తారు. దానిలో మస్తు ఉంటుంది. ఇంకా ఇట్లా కార్పొరేషన్ల ద్వారా వచ్చే అప్పులు కార్పొరేషనే చెల్లించుకుంటుంది. ఇంకా కార్పొరేషన్కు గవర్నమెంట్ అప్పు ఎందుకు? గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్. కాంగ్రెస్ వాళ్ళు లేదు అదంతా అప్పు కిందకి వస్తుంది, అప్పు చేసినావు కదా అట్టెట్లయితుంది అని వాళ్ళు చెప్తారు. అదొక్కటే తేడా చూడండి. ఇంకా మిగతా అంతా ఒకటే. కాకపోతే అవన్నీ రొటేషన్. ఒక అప్పు ఎట్లుంటుందంటే మనం ఎట్లా జీతం వస్తుంది ఇస్తాం కదా అని చెప్పో, లేకపోతే మన ఇంట్లో ఏదో చిన్న ఇన్కమ్ ఉంది, కిరాయి ఇస్తారు, మనదే ఓన్ ఇల్లు ఉంది, కిరాయి ఇస్తారు ఒక 10,000, ఇది తీర్చుకుంటుంది కాబట్టి మనం ఒక ఆయన చేతులకి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకుంటాం, నెలకు 10,000 ఇస్తామా అని. ఈ 10,000 తీసుకుపోయి వాడు ఇచ్చేస్తాం. అది నా అప్పు కింద సంబంధం లేదు, కాబట్టి 10,000 వస్తుంది కాబట్టి అది ఇచ్చేస్తున్నాం. ఈ 1,00,000 మన అప్పు కింద జమ అయ్యేది అనేది ఒక వర్షన్. లేదు 1,00,000 తీసుకున్నారు కాబట్టి అది లెక్క వేయాలని వీళ్ళ వర్షన్. ఇవి రొటేషన్ అమౌంట్. కానీ ఫిక్స్డ్ ఆర్బీఐ ఇచ్చిన లెక్క ప్రకారం అప్పు మాత్రం 3,84,000 కోట్ల రూపాయలు అవుతుంది. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిర్రు. బట్టి విక్రమార్క అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అప్పుడు తప్పు లెక్కలు చెప్పిర్రు, రాష్ట్రానికి తప్పు లెక్కలు చెప్పిర్రు. ఇట్లాంటివన్నీ కూడా తప్పు లెక్కలు చెప్పారు కాబట్టి మేము ప్రివిలేజ్ మోషన్ అంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిర్రు స్పీకర్. చర్చించారో కానీ ఎనివే అప్పుల గురించి ఆర్బీఐ మాత్రం చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఎంత ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు. వీళ్ళు ఒకటి అబద్ధం చెప్తున్నారు. 60,000 కోట్ల రూపాయలు కట్టిన ఇప్పటివరకు అన్నారు. ఇప్పటివరకు కట్టింది కేవలం 15,000 కోట్ల రూపాయలే. 15 ఇక్కడ ఉంది. ఇప్పటివరకు కట్టింది 22,750 కోట్లు కట్టాలి అంతే. వీళ్ళు కట్టాల్సింది ఇప్పటివరకు కట్టింది 15,152 కోట్లే కట్టినారు. ఆర్బీఐ లెక్క ఇది. వాళ్ళు 60,000 కోట్లు కడుతున్నామని అంటే నేను రెడీ చర్చించడానికి. నేను దీని మీద 3 రోజులు స్టడీ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఈ వర్షన్ ఆ వర్షన్ కాదు, అసలు జనాలకి ఏం వర్షన్ చెప్పాలని ఆలోచించి ఈ వర్షన్ చెప్తున్నాను నేను. 15,152 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్. మొత్తం 60,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు అప్పు చేసారు. 1,01,000 కోట్లు అప్పు చేసారు ఇప్పటికీ గవర్నమెంట్. అది కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్లో ఉంది. ఇవి మొత్తానికి మన గవర్నమెంటు లెక్కలు కథలు. ఇంకా స్కీమ్స్ అమలు చేయాలి అంటే నెక్స్ట్ ఏమేమి అప్పులు చేస్తారో, ఏమవుతుందో, ఆ భూములు ఏందో, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్బీఐ హ్యాండ్ బుక్ లెక్క అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.